ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చేయాలని చెప్పి మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాదపద్మములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే, సందేశం రూపంలో, బిడ్డ సమయం లేదు తల్లి, వెంటనే పని పట్టాలి, కనిపెట్టాలి, పెద్ద ప్రమాదమే పొంచి ఉందమ్మా. నీ ఇంట్లోనే రహస్యంగా ఎంతో కాలంగా ఎన్నో ఏళ్ళుగా నీతో ఉన్నా కూడా నువ్వు గుర్తించలేకపోయావు. ప్రతిసారి వారి చేతుల్లో చిక్కి దెబ్బతింటూనే ఉన్నావు, మోసపోతూనే ఉన్నావు. కానీ పలానా వారు అని కనిపెట్టలేకపోతున్నావు. వారు ఎవరో తెలిస్తే నీ గుండె జల్లుమంటుంది. వారికి ఎంతో మేలు చేశావు బిడ్డ. నువ్వు ఆపదలో ఆదుకున్నావు, సహాయం చేశావు. కానీ ఈ రోజున ఆఖరికి ఇలా నీకు శత్రువుగా తిరుగుతూ ఉన్నారు. నీ చుట్టూ నీతో నీ ఇంట్లోనే వారెవరో తెలిస్తే గనక నీకు ఎంతో బాధ కలుగుతుంది, జల్లుమంటుంది. ఇలాంటి వారా నాకు అని గుండె తరుక్కుపోతుంది. అంతటి పని అయిపోతుందమ్మా. బేటా, వెంటనే ఆ శత్రువు ఎవరో కనిపెట్టు, వారి పని పెట్టు, ఇకపోతే నష్టపోతావమ్మా. అడుగడుగునా కూడా నిన్ను మోసం చేయాలని, నీ పతనానికి నాశనానికి వాళ్ళు పథకాలు వేస్తూనే ఉన్నారు. జాగ్రత్త. ఇంకా వారు నీ దగ్గర ఉన్నారు అంటే నీ చేజేట్లారా నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్న వ్యక్తివే అవుతావు. జాగ్రత్త. మళ్ళీ పశ్చాత్తాపడాల్సి వస్తుంది. దుర్గమ్మ మాటని నిర్లక్ష్యం చేయకు, తోసిపుచ్చకు, పక్కకు నెట్టివేయకు అంటూ అమ్మవారు అయితే ఒక నిగూఢ సందేశంతో మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. ఎందుకు అమ్మవారు ఇలా అంటున్నారు, ఎందుకు ఇంతలా చెప్తున్నారు? ఖచ్చితంగా విని తీరాల్సిందేనండి. ఎందుకో తెలుసా, అమ్మవారి బిడ్డలు ఇంతమంది ఉండగా కూడా ఇది మన కంట పడింది, మన చెవున పడింది అంటే దాని అర్థం ఏంటో ఖచ్చితంగా మీకోసం తీసుకొచ్చిన సందేశమే. ఎక్కడో ఏదో జరుగుతోంది, ఎవరి వల్ల ఏదో సమస్య రావడము, చిక్కుల్లో పడటము ఏదో జరగబోతోంది. దాని నుంచి మనల్ని బయటపడమని అమ్మవారు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నారు. మరి నిజంగా అమ్మ బిడ్డలు అయితే కనుక అమ్మవారి సందేశానికి మీకు నమ్మకం ఉంటే కనుక చివరిదాకా ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన అమ్మ బిడ్డలందరికీ షేర్ చేయండి. అలాగే అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడడం అయితే మొదలు పెట్టండి. ఎందుకంటే కష్టంలో ఉన్న మరికొంతమందికి అమ్మవారి సందేశం రీచ్ అవుతుంది. దాని ద్వారా వారికి ఓదార్పు దొరుకుతుంది. దానివల్ల వారికి మనశ్శాంతి కలిగిన పుణ్యంలో భాగం మీకు కూడా పంచుతారు అమ్మవారు. మన ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్నారా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే నాకు అందివ్వండి. ఒక వ్యక్తి మొన్న నాకు మెసేజ్ చేశారు, ఇన్స్టాల్ కూడా చేశారండి. ఆర్థిక ఇబ్బందులు ఎంతో అల్లాడిపోయాను అంటే, అప్పులు బాధలు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు బాగా బతికిన ఫ్యామిలీ బిజినెస్లో లాస్ అవడం వల్ల అంటే అప్పులు ఫుల్గా అయిపోయాయి. తినడానికి ఒక పూట తిండికి కూడా వెతుక్కోవాల్సిన అవసరం వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చేసింది. చావే గతి అనిపించింది. అలాంటి సమయంలో అమ్మవారి ఓదార్పు దొరుకుతుంది, అమ్మవారి సందేశాలు దొరికితే మనశ్శాంతి కలుగుతుందని చెప్పి అమ్మవారి వీడియోలు అంటూ చూస్తూ ఉన్నాను. మీ ఛానల్ని రెగ్యులర్గా నేను ఫాలో అవుతూ ఉన్నాను. మీరు చాలా చక్కగా అమ్మవారి గురించి చెప్తూ ఉంటే మాకు ఎంత లాస్లో ఉన్నాను, ఎంత బాధలో ఉన్నాను, ఎన్నో చోట్ల తిరిగాను. కానీ ఇక్కడ ఒక్కసారి ఈ సందేశాలు వినడం వల్ల నాకు ఎంతగానో మనశ్శాంతి కలిగిందండి అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. అతను కూడా చెప్పారండి, నిజంగా నా ప్రాబ్లం మొత్తం పరిష్కారం అయినట్లుగా రిలీఫ్ అనిపించింది. సాల్వ్ అవుతూ వస్తూ ఉంది ప్రాబ్లం కూడా. ఎందుకంటే ఎప్పుడూ మన పూర్వీకుల ఆస్తి ఒకటి కోర్టులో ఉన్నా అది మనకు రావటం, దాన్ని అమ్మటం వలన అప్పులన్నీ తీరిపోవడం వల్ల మా లైఫ్ ఇప్పుడు మళ్ళీ ఇలా ఉంది అంటే చాలా సంతోషంగా మేము ఉన్నాం. నిజంగా అమ్మవారే నాకు ఈ దారి చూపించారు అనిపించింది. అమ్మవారే ఈ సందేశాల రూపంలో మాకు చాలా మంచి జరుగుతూ ఉంది అనిపించింది. నిజమేనండి, రుణపడి ఉంటానని ఎంతో హ్యాపీగా చెప్పారండి వారు. మీకు కూడా ఒకసారి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు ఒక్కొక్కరికి. మీరు తప్పకుండానండి ఈ కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేసి మీరైతే మాత్రం అమ్మవారికి మీరు మెసేజ్లు అయితే పెట్టండి అండి. నేను తప్పకుండా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ సమస్యలకు పరిష్కారం చూపించమని అమ్మను ప్రేయర్స్ అయితే పెడతాను. తప్పకుండా మీరు
కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగానే 100కి 1000% నమ్మకంతో సందేశాల మీద కనెక్ట్ అయినట్టయితే మీ హ్యాపీనెస్ని, మీ సంతోషాన్ని, ఏదైనా నరదృష్టి, నరఘోష, ఏదైనా సమస్యలు ఉన్నా కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తారండి. మీ వివరాలను కనుక చక్కగా చెప్పగలిగినట్టయితే తప్పకుండా మీరు మీ సంతోషాన్ని షేర్ చేస్తూ ఉన్నందుకు చాలా ధన్యవాదాలండి. మీకు తప్పకుండా అమ్మవారి మెసేజెస్ అనేది ఖచ్చితంగా మీ దాకా అంది మీరు సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అమ్మవారి సందేశం చెప్తున్నారు. ఆ బిడ్డ నిజంగా ఈ శత్రువు గురించి చెప్పాలి అంటే నాకే ఒకలాగా ఉంది బిడ్డ. ఎందుకంటే ఎంతగా నమ్మావు, నువ్వు ఎంతగా దగ్గరికి చేరదీశావు, కష్టాల్లో ఉన్నాము అంటే ఆదుకున్నావు, నీ చేతనైనంత సహాయం కూడా చేసావమ్మా. నిజంగా కష్టాల్లో ఉన్నారులే అంటూ వాళ్ళని పైకి తీసుకురావాలని చెప్పి ఎంతో నీతో పాటు వారిని ఉంచుకుని పైకి తీసుకురావడానికి, వారి జీవితంలో ఎదగడానికి ఎంతో సహాయపడుతూ వస్తూ ఉన్నావు బిడ్డ. కానీ నువ్వు వాళ్ళు పైకి ఉన్నంత మంచి వ్యక్తులు కాదు, పైకి ఉన్నంత మంచి గుణాలు వాళ్ళలో లేవు. లోపలంతా కుళ్ళు కుతంత్రాలతో నీ మీద కక్ష పెట్టుకుని నీ దగ్గర మంచిగా మేకవన్న పులిలాగా నటిస్తూ ఉన్నారు. అదే నువ్వు కనిపెట్టలేక గ్రహించలేక నా వాళ్ళే నాతో ఉన్నారు, నా సహాయం కోరి వచ్చారు, కష్టంలో ఉన్నారు అని వారికి అండదండగా ఓదార్చుస్తూ ఉన్నావు, జీవితాన్ని ఇచ్చావు. వారి లోపలి నిజస్వరూపం వేరే ఉంది బిడ్డ, పైన కనిపించే రూపం కాదమ్మా. నిజానికి రహస్యంగా వాళ్ళు నీకు తెలిసి అంటే ఎంతో ఇబ్బంది పెట్టాలని, ఈ విధంగా చెప్పాలంటే వాళ్ళు ఒక రకంగా నిన్ను శత్రుత్వంగా నీకు ఏర్పడడానికి కారణం కూడా నువ్వే. నీ చేజేట్లను నువ్వు చేసుకున్న కొన్ని పనులు ఈ రోజులు వీరు నీకు శత్రుత్వంగా పెంచుకున్నారు కనుక అది నేను నిలబెట్టాయి నిన్ను వాళ్ళ ముందు. వారు నీ పతనాన్ని కోరుకున్నలాగా చేస్తున్నారు, వారిని ప్రేరేపిస్తున్నారు. ఎడుతిరిగి నీ ఉన్నతిని ఆపాలి, నీ ఎదుగుదలను ఆపాలి, నీ లక్ష్యాలని ఛేదించాలి అయిన వాళ్ళ దగ్గర నీ ఇరుగు పొరుగు అంటే ఏదైనా నిన్ను చెడు చేయాలి, ఎడుతిరిగి నిన్ను పతనం చేయాలి అని వారికి ఇంతటిగా ఎందుకు ప్రేరేపిస్తున్న వారిలో ఈ ఆలోచనలు అని అంటే కనుక దానికి కారణం కూడా నువ్వే. ఇప్పుడు నీ మనసులో ఒక సందేహం రావాలి, తల్లి అదేంటి దుర్గమ్మ, నేనెలా వారు నాకు శత్రువుగా మారడానికి కారణమయ్యాను తల్లి. నేను ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోలేదు కదమ్మా, ఎవరిని ఏమీ అనలేదు కదా కావాలని, ఏ మాటలను ఎవరిని కష్టపెట్టలేదు కూడా. ఇప్పుడు కూడా చూడు దుర్గమ్మ, వీరు నాకు శత్రువులను తెలిసి తెలియక వీరికి ఎంత మేలు చేస్తున్నా నాతోనే పంచుకుంటున్నాను కదని మీతో. నేను అలాంటప్పుడు నాకు శత్రువులు ఏంటి, అది నేను మేలు చేసిన వారు, మంచి చేసిన వాళ్ళు నాతో ఉంటూ, నా చుట్టూ ఉంటూ, నా ఇంట్లో ఉంటూ నన్ను శత్రుత్వంగా భావించడం ఏంటి అమ్మ, నాకు అర్థం కావడం లేదు. నేను ఎవరిని కష్టపెట్టలేదు, బాధ పెట్టలేదు, ఇబ్బంది కూడా పెట్టలేదు, కష్టానికి అసలు గురి చేయలేదు, మోసము చేయలేదు. అటువంటిప్పుడు నాకు శత్రువులు ఏంటి అమ్మ దుర్గమ్మ, అర్థం కావడం లేదనే ఆలోచన వచ్చింది కదా బిడ్డ. మనసులో సరే చెప్తాను, జాగ్రత్తగా వింటావు కదూ. కావాలని ఏ పని నువ్వు చేయలేదమ్మా. నువ్వు నీ గుణగుణాలు ఏవైతే ఉన్నాయో, నీ నడవడిక ఏదైతే ఉందో, నీ మాట తీరు ఏదైతే ఉందో, దానివల్ల వచ్చిన తిప్పలు చిక్కులు ఇవి. ఎలా ఉంటావు అంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టంలోనే పెరుగుతూ వచ్చావు, కష్టాలు చూస్తూ వచ్చావు. అంటే నీ ఇంట్లో అమ్మా నాన్నలు కష్టపడడం కానీ బాధపడడం కానీ, వాళ్ళు అంటే కష్టపడి రేయింపవాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినక ఇది బిడ్డల కోసం అని వాళ్ళు దాచి ప్రతి కష్టము వాళ్ళు పడడం నువ్వు చూసావు కదా. ఆ కష్టంలోనే వాళ్ళు నిన్ను పెంచుతూ వచ్చారు, అలాగే అనుభవించావు. ఇక నీ జీవితం వచ్చాక కూడా నిజంగా చెప్పాలంటే కష్టాలనే అనుభవిస్తూ ఉన్నావు. ఎందుకంటే చెప్పుకోవడానికి ఒకవేళ ఆస్తులు ఉన్నా వాటి వల్ల లాభం అనేది లేదు. పూర్వీకులకి ఒకవేళ ఆస్తులు లేని వాళ్ళు కొంతమంది ఇలా పేదరికంతో చాలని డబ్బులతో చాలని జీవితంతోనే అమ్మా నాన్నలు పెంచుకుంటూ వస్తే కనుక ఇక నీ జీవితం కూడా అలాగే సాగుతుంది. నీ రెక్కల కష్టం మీద నీ సంసారాన్ని నువ్వు ఈదుకుంటూ వస్తూ ఉన్నావు. కష్టాన్నే చూసావు. ఆ కష్టం నీకు ఏమి నేర్పింది అంటే ఒక క్రమశిక్షణ నేర్పింది, ఒక మొండి పట్టుదలను నేర్పింది, ఒక ధైర్యాన్ని నేర్పింది, ఒక ఆత్మస్థైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని నేర్పింది. ఎంతటి పని అయినా సరే మొండిగా చేసి పక్కకు పెట్టడం నేర్పించింది. జీవితంలో నిజాయితీగా ఉండాలి, మన కష్టాన్ని మనం నమ్ముకుంటే మనకు ఎదురు లేదు అన్న పాఠాన్ని నీకు నేర్పించింది. కొన్నిసార్లు అవన్నీ కూడా బాగానే ఉంటాయి చాలా, కానీ మంచి లక్షణాలు బిడ్డ అవి చాలా. కానీ వీటి వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతున్నావు, తిప్పలు పడుతున్నావు.
ఏంటంటే నేను ఎంత నిజాయితీగా ఉంటాను, నాకు క్రమశిక్షణ ఏదైనా క్రమశిక్షణ ఉండాలి, సోమరిపోతుతనంగా అంటే ఇష్టం ఉండదు. సోమరితనం అంటే అసలు నేను పని పాట లేకుండా కాలయాపన చేసేవాళ్ళంటే నాకు చెడ్డ చిరాకు. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా చాలా విలువైంది. ఆ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటే మళ్ళీ తిరిగి రమ్మన్నా రాదు. ఇది నీ ఆలోచన, నీ మనస్తత్వం. ఇది ఎవరైనా సరే సోమరితనంగా ఉన్నా, సమయాన్ని వృధా చేసుకుంటున్న పనికి మాలిన మాటలతో కాలయాపన చేసుకుంటూ ఉన్న వాళ్ళ మీద, వీళ్ళ మీద వాళ్ళ చాడీలు చెప్పుకుంటూ ఉన్నా కూడా, తిని తిరుగుతూ ఉన్నా కూడా, ఇలా ఉన్నవాళ్ళు ఏంటంటే నీకు నచ్చదు. అలాంటి వాళ్ళని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటావు. వారు నీ ఇంట్లో వారైనా కావచ్చు, నీ బంధువులు కావచ్చు, లేదా నీ స్నేహితులైనా కావచ్చు, స్నేహితుల పిల్లలు కూడా కావచ్చు, లేదా నువ్వు పనిచేసే చోట కావచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే ఇలాంటి స్థితిలో ఉంటే నీ మనసు అసలు ఊరుకోదు. వాళ్ళకి చురక పెట్టాలి అనిపిస్తుంది నీకు. అలానే నా మనుషులు అన్నంత స్వతంత్రంతో వీళ్ళు జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నారు కదా అన్న ఒక చనువుతో, బాధతో వారికి సలహాలు ఇస్తూ ఉంటావు. ఏదో ఒక మాట అనేస్తూ ఉంటావు. నీ మనసులో చెడుగా మాట్లాడాలని లేదు. నీ మాట కూడా చెడు మాట కూడా కాదు. నీ మనసు ఎలా ఉంది, నీ ఉద్దేశం ఏంటి? ఎదుటి వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, సోమరితనాన్ని పెంచుకుంటున్నారు, బద్ధకాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు కష్టపడకపోతే జీవితంలో ఏమి ఎదుగుతారు? వాళ్ళు ఎదగాల్సిన సమయానికి ఆ ఎదుగుదల అనేది లేకుండా ఇబ్బందులు పడతారు అని ఒక మంచి ఉద్దేశంతో నువ్వు సలహాలు ఇస్తే, అవతల వైపు ఏం చేస్తున్నారు? ఇతనికి అవసరమా, ఈమెకి అవసరమా, ఈ వ్యక్తికి అవసరమా, మా జీవితం మాదే, ఈ వ్యక్తి మాకేమైనా మాకు తినడానికి పెట్టడానికి ఇస్తున్నాడా, తన పని తను చూసుకోక మాకేంటి ఉచిత సలహాలు, మా జీవితం గురించి మాకు తెలియదా అంటూ వాళ్ళు ఉక్రోషం పెంచుకుంటున్నారు నీ మీద. ఒకలాంటి కసి పెంచుకుంటున్నారు. ఇంకొకసారి ఏంటంటే ఇంకా నీ పనితీరు ఎలా ఉంటుంది అంటే, ఎంత మొండి పని ఇచ్చినా కానీ చేసి పక్కన పెట్టేస్తావు. ఎలా అంటే ఒక పొట్టేలు లాగా ఉంటుంది నీ ఆ మొండి పట్టుదల అన్నది. ఆ పొట్టేలు ఏం చేస్తుందంటే, ఎదుటి ఎంత పెద్ద బలశాలి అయినా పొట్టేలు వచ్చిన దాన్ని తన కమ్ములతో తలతో ఢీకుంటుంది, లేదా కొండను కూడా ఢీకుంటుంది. అలాంటి ఒక పట్టుదల నీలో ఉంటుంది. ఒక 10 మంది కలిసి ఓ పనిని ప్రయత్నించి ఆ పని అవ్వదురా బాబు అని పక్కకు పెట్టేస్తూ కూడా అప్పుడు 10 మంది దగ్గరికి నువ్వు వెళ్ళి, ఎందుకు అవ్వదండి, మనం చేద్దాం, ఆగండి, చేసి చూపిద్దాం, ఆగండి అంటూ ఆ పనిని చేసి పక్కన పెట్టేస్తూ ఉంటావు. అంటే అంత పట్టుదల ఉంటుంది నీకు. ఏదైనా చేయగలను అన్న ధైర్యం కూడా నీకు ఉంటుంది. చేసి సాధించగలను అనే ఇది నీకు ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, అక్కడ ఒకలాంటి ఈర్ష్య, నీ మీద అసూయ మొదలవుతూ ఉంటుంది. ఏంటి, తన అంత గొప్ప వ్యక్తి ఏంటి అంటే, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ పని చేసి మమ్మల్ని చేతగాని వాళ్ళలాగా నిరూపించాలనే ఏంటి? ఇప్పుడు 10 మందిలో మేము చేతగాని వాళ్ళం అయ్యాం కదా, తన గొప్ప నిరూపించుకోవడానికి ఇలా చేయాలా ఏంటి? వారి మనసులో అలా వెళ్ళిపోతుంది బిడ్డ. అలా ఉన్నవారు కూడా ఉన్నారు. ఇక నువ్వు చేస్తున్న పనిలో ఎక్కడైతే ఉందో నీ కార్యదీక్షత ఏదైతే ఉన్నదో, పనిని సక్రమంగా చేస్తావు. అన్యాయంగా ₹1 ఇస్తానన్నా తీసుకోవు, లంచం ఇస్తానన్నా తీసుకోవు. నా పని నేను చేసి దీనిని వారికి ఎలా అప్పగించాలో అలా అప్పగించగాలి. వారికి అన్న ఒక మంచి మనసుతో నిష్కల్మషంగా కష్టాన్ని ఎక్కడ దాచుకోకుండా ఒళ్ళు వంచి కష్టపడి ఆ పనిని ముగించేస్తూ ఉంటావు. అందరికంటే ముందుగానే అప్పగించిన పనిని పూర్తి చేసి వారికి పై అధికారులకి అప్పగిస్తూ ఉంటావు. అక్కడ ఏమవుతుంది, నీ అధికారులు నిన్ను మెచ్చుకుంటున్నారు, నీ పనిని మెచ్చుకుంటున్నారు, నీ నిజాయితీని మెచ్చుకుంటున్నారు. దానివల్ల నీ తోటి ఉద్యోగస్తులకు కానీ, నీతో పనిచేసే వాళ్ళకు కానీ, నీ ఏ వృత్తి అయినా సరే అవనివ్వు, నువ్వు పనిచేసే చోటు ఉంటే అది ఒక వృత్తి, నీకు అది ఒక వృత్తి అయినా అవనివ్వు, ఒక వ్యాపారం కావచ్చు, ఎక్కడైనా ఏదైనా పని చేస్తున్నా, ఒక ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడైనా అక్కడ ఏమవుతుంది, నీ తోటి పని వాళ్ళకు చిన్నతనంగా అనిపిస్తూ ఉంటుంది. ఇతనేంటి ఇంత శ్రద్ధగా చూపిస్తున్నాడు, మంచి పేరు తెచ్చుకోవాలనా ఏంటి, మమ్మల్ని అందరినీ చెడు చేయాలనా, ఇలా అంటే మన్ననలు పొందుతా అందరి దగ్గర కదా అని చెప్పి వారి మనసులో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది, నీ మీద ఈర్ష్య అసూయ అన్నవి నిండుతున్నాయి. అప్పుడు వారు ఏం చేస్తున్నారు చెప్పు, ఈ వ్యక్తిని ఎలాగైనా పడగొట్టాలి, ఎలాగైనా నాశనం చేయాలి, ఎలాగైనా చెడ్డ పేరు తెచ్చిపెట్టాలి, మా కళ్ళ ముందు ఎంత మంచి పేరు తెచ్చుకుంటున్నాడో, మేము ఎంత చేసినా మా కష్టానికి గుర్తింపు లేదు, లేకుండా ఈ వ్యక్తి చేసేస్తున్నాడు. ఎందుకంటే అందరికంటే ముందుగా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసి
అన్నీ అప్పగించేస్తున్నాడు, పక్కన పెట్టేస్తున్నాడు. గుర్తింపు అంతా ఇతనికి వెళ్తుంది. మాకు ఎంత కష్టపడినా అది మా దాకా రానివ్వట్లేదు అనే ఆలోచనతో వాళ్ళు ఇలా కొంతమంది ఉంటున్నారమ్మా. ఆ ఇంట్లో కూడా ఇలాగా అంటే నీకు కోపం వస్తే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా, నిజాయితీగా ఉంటావు, నీలో కల్మషం అనేది ఉండదు, మోసం ఉండదు, మరము ఉండదు, కుట్ర దగ ఇవేమి ఉండవు. మనసులో ఏది అనిపిస్తే అది బయటకు అన్ని మాట్లాడేస్తుంటే ఎవరినో ముంచాలి, తేల్చాలి, నాశనం చేయాలి, ఇలాంటి పడగొట్టాలి, కిందకి తొక్కాలి, ఇలాంటి ఆలోచనలు చస్తే నీ మనసులోకి రావు. కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి. ఎదుటివారు ఎలాగైనా సరే సోమరితనంగా ఉంటే వాళ్ళని అదిలించో బెదిరించో పని చేయించాలి, ఒళ్ళు వంచి చేయించాలి. మన కష్టం మనది, వేరే వాళ్ళు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా మన దగ్గర ఉండదు. ఇంత నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. కోపం కూడా ముక్కు మీద ఉంటుంది. అకస్మాత్తుగా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఉప్పెనలాగా. ఇంట్లో ఎవరైనా ఏదైనా సరిగ్గా చేయకపోయినా, సోమరితనంగా ఉన్నా, అబద్ధాలు ఆడినా, ఎవరి మీదైనా చాడీలు చెప్తూ ఉన్నా, ఇలా ఏం చేసినా ఏమవుతుందనంటే నీ మనసుకు నచ్చదు. ఎవరైనా అబద్ధాలు చెప్తున్నారా అసలు సహించలేవు. ఎందుకో తెలుసు, అబద్ధాలు అంటే నీకు అసహ్యం. ఆవిడ దూరంలో ఉంటావు. అలాంటిది నీ ఇంట్లో వాళ్ళు అబద్ధాలు చెప్పినా, నీ చుట్టూ వాళ్ళు అబద్ధాలు చెప్పినా, నీతో పనిచేసే వాళ్ళు కానీ నీ స్నేహితులు కానీ అబద్ధాలు చెప్తే సహించలేవు. నువ్వు అలా కోపంలో అరిచేసావు, తిట్టేశావు. వాళ్ళు కూడా మనసులో పెట్టుకున్నారు ఏంటంటే నువ్వు ఇక్కడ ఎక్కడా కూడా ఏది కావాలని చేసింది ఏదీ లేదు బిడ్డ. ఎదుటి వ్యక్తి మంచిని కోరే కూడా అన్నీ చేస్తావు, చెప్తావు, అన్ని సలహాలు ఇస్తావు. ఆ క్షణానికి ఒక మాట వచ్చిన ఆ క్షణానికి అనేసి మర్చిపోతావు. కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం పర్మనెంట్గా శాశ్వతంగా మనసులో పెట్టేసుకుంటున్నారు. దానివల్ల వారి మనసులో ఒకలాంటి కక్ష అన్నది నీ మీద మొదలవుతోంది. దీనివల్ల నిన్ను ఏదో ఒక విధంగా నీకు మనశ్శాంతి పోగొట్టాలి, నీ పనులన్నీ చెడగొట్టాలి, నీ ఎదుగుదలను ఆపాలి అని ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇది ఈ 6 నెలల సంవత్సరం జరుగుతున్నది కాదు బిడ్డ. కావాలంటే నువ్వు గమనించు, నీ పనులన్నీ కూడా ఎలా చెడిపోతున్నాయో, ప్రతిదానికి ఎలా అడ్డంకాలు ఎదురవుతున్నాయో, నీ గురించి వెనుక ఎవరు చెడుగా మాట్లాడుకుంటున్నారు అన్నీ కూడా ఒకసారి నువ్వు గుర్తు చేసుకున్నావు అంటే ప్రతిదీ కూడా నీకు అర్థమవుతుంది. అలాగే నీ స్నేహితులు, నీతో పనిచేసేవారు, నీ ఇంట్లో వారు, నీ బంధువులు, బీరకాయ పీచు సంబంధం ఉంటారు కొంతమంది దూరంగా. ఇలాంటి వారు అందరూ కూడా ఈ బంధువులు బీరకాయ పీచు సంబంధాలు నేనేమి ఎప్పుడు కలవడం లేదు కదా దుర్గమ్మ. నేనేం చేశాను వాళ్ళనంటే, ఒక శుభకార్యానికి ఎప్పుడు వెళ్ళావు, పెళ్ళో పేరెంటమో ఏదో ఒక కార్యానికి వెళ్ళినప్పుడు అందరూ ఉన్నప్పుడు చనువుతో నా వాళ్ళే కదా అని అతి చనువుతో ఒక్క మాట నోరు జారేశావు. అది వారి భవిష్యత్తు గురించి కానీ, వారి మాట తీరు కానీ ఏదో ఒకటి మనసులో పెట్టుకోకుండా వారి గురించి, వారు చేసే పని గురించి నీకు నచ్చక మాట్లాడేశావు, అనేసావు, చనువుతో అన్నావు. ఇక నువ్వు అంతటితో ఆ మాటని మళ్ళీ మర్చిపోయావు కూడా. ఎందుకంటే నీకు మోసం చేయాలి, కుట్రలు చేయాలని లేదు కదా. ఏది కూడా నువ్వు మనసులో అంటే గుర్తుపెట్టుకోవు, వదిలేస్తుంటావు. అప్పటికప్పుడు ఆ సమయానికి అది నచ్చలేదు, సరే ఆ మాట అన్నాను, వదిలేశాను అన్నట్టు నువ్వు ఉంటావు. ఎదుటి వాళ్ళు మనసులోకి లోతుగా తీసుకుని కక్ష పెంచేసుకుంటున్నారు, బలం పెంచుకుంటున్నారు. ఈరోజు ప్రతి క్షణం ఆలోచిస్తారు, ఏంటి ఈ వ్యక్తి ఇంతమందిలో నన్ను ఇలా అనేశాడు. మేమిద్దరమే ఉన్నప్పుడైనా అంటే ఒక లెక్క, కానీ ఇంతమంది ఉన్నప్పుడు అందరి ముందు ఇలా అనేస్తే అందరూ నా గురించి ఆ రోజు నవ్వారు. ఇంతమందిలో నేను బంధువుల మధ్య అంత అవమానం పాలయ్యాను. రేపటి రోజున ఇంకో కార్యానికి వెళ్ళాలంటే కూడా నాకు వాళ్ళ ముందు తల ఎత్తుకోవాలంటే ఒకలా ఉంది. ఆ వ్యక్తి పొగరు అణచాలి, ఈ వ్యక్తి దిగ్గొట్టాలి, నాశనం చేసేయాలి, ఎలాగైనా సరే ఈ వ్యక్తి నేనే గొప్ప అన్నట్టు ఉన్నాడు కదా అని చెప్పి నాకే తెలుసు అన్న అహంకారంతో ఉన్నాడు కదా. అలాంటి వ్యక్తిని నలుగురు ముందు నవ్వులు పాలు చేసేయాలి, చెడు చేసి చూపించాలి అన్న కక్ష వాళ్ళలో రగిలింది. ఎవరైనా అవ్వనివ్వు. అలా ఏం చేశారు, మనసులో ఆలోచించుకుని ఆలోచన లెక్కలు కట్టి నీ దగ్గరకు చేరారు, నీ కింద చేరారు, చాప కింద నీరులాగా చేరారు. ఎలా, బాబాయ్ నాకు ఉద్యోగం లేదు, ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించు, నీ దగ్గరకు వస్తాను, లేదా నీ దగ్గర పనిలో పెట్టుకో, లేదు బాబాయ్ నాకు ఈ పని రాదు, నాకు నేర్పించు, లేదు మామయ్య నాకు ఈ పని నేర్పించు అన్నా, నాకు ఈ పని అవసరం ఉంది, ఇది నాకు తెలియటం లేదు, చెప్పించు, ఇలా నీ దగ్గరకు చేరుకున్నారు. నువ్వు ఇలా చాలామందిని పిన్ని నాకు కొన్ని తెలియవు, నీ దగ్గరికి వస్తాను, కొన్ని మెలకువలు నేర్పించు, ఇట్లా మెల్లిగా రావడం. నువ్వు చాలా మంచిదానివని పిన్ని నీ దగ్గర నేను కొన్ని రోజులు ఉండాలి, ఇట్లా మెల్లిగా ఏంటంటే చాప కింద నీరులాగా మీ చుట్టూ చేరి
మీతో ఉండి మంచిగా ఉంటూ మీ లోటుపాట్లు మీ గుట్టురట్లు అన్నీ కూడా తెలుసుకుని వెనక వైపు నుంచి చెడుగా చెప్పడము, చెడు ప్రచారం చేయడము, లేదా నీ ప్రతి పనిని అడ్డుకోవడము, ఎలా నీతో మంచిగా ఉంటూనే ఈ పని బాగాలేదు ఆ పని బాగాలేదు అంటూ వెనక్కి లాగడము. అది డబ్బు పరంగా కావచ్చు, వృత్తిపరంగా అయినా కావచ్చు, వ్యాపార పరంగా అయినా కావచ్చు, లేదా ఒక పేరు ప్రతిష్ట పరంగా అయినా కావచ్చు, సమాజంలో పేరును చెడగొట్టే విధంగా అయినా కావచ్చు, ఎలాగైనా కావచ్చు. కానీ బిడ్డ మొత్తానికైతే నిన్ను అబాస్ పాలు చేయాలని మాత్రం చూస్తున్నారు, నిన్ను అల్లరి పాలు చేయాలని చూస్తున్నారు, నీ వెనుక గోతులు తవ్వుతున్నారు, నీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు, నీకున్న పేరుని చెడగొట్టాలని చూస్తున్నారు, నీకు లేనిపోని కళంకాలనే నీకు పూయాలని చూస్తున్నారు. మంచితనపు ముసుగులు అయిన వాళ్ళే, నీకు తెలిసిన వాళ్ళే, నీ చుట్టూ ఉన్నవాళ్లే, నీ సహాయం అందుకున్న వాళ్ళే, వీళ్ళు కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఇవేమి తెలియకుండా మీరు కష్టాల్లో ఉన్నారు కదా, ఏదో నేర్చుకోవాలని అడిగాడు కదా పాపం అంటూ నువ్వు మనస్ఫూర్తిగా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా నువ్వు అన్నీ కూడా దగ్గర ఉండి చేసుకుంటున్నావు, చూసుకుంటున్నావు కూడా. అయితే వారి మనసులో ఉన్న ఉద్దేశం ఇది బిడ్డ, జాగ్రత్త. నువ్వు ఇంకా వారిని దగ్గర ఉంచుకున్నావు అంటే నీకు రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద అవకాశాలను కూడా పాడు చేసేస్తారు. నువ్వు ఇప్పటికి చాలా మంచి పేరు తెచ్చుకున్నావు, ఆ పేరును కాస్త చెడగొట్టేసి మరీ వెళ్తారు. నీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఇక ఇంట్లోనే ఈ శత్రువులని ఎందుకు అన్నానంటే, నువ్వు పనిచేసే చోటైనా అది నీకు ఇల్లుతో సమానమే, నీ కుటుంబంతో సమానమే. వ్యాపారం చేసే చోటైనా అది నీకు ఇల్లుతో సమానమే కనుక అందుకని ఇలా అన్నానమ్మా. నీతోనే నీ చుట్టూనే రహస్య శత్రువు నీ ఇంట్లోనే దాక్కుని ఉన్నారు. నీ పతనం కోరుకుంటున్నారు, నీ నాశనం కోరుకుంటున్నారు, పథకాలు పన్నుతున్నారు, మోసాలు చేస్తున్నారు. నువ్వు మాత్రం ఈ వ్యక్తికి ఎంతో మేలు చేశావు, అయినా కూడా నాకు ఇంత నా మనసులో చెడు ఉద్దేశం ఉన్నా కూడా ఈ వ్యక్తి ఇంత మంచిగా నాకు అన్నీ సహాయం చేస్తున్నాడు కదా అని వాళ్ళు మనసు మార్చుకుంటే కనుక బాగుంటుంది. కానీ వాళ్ళల్లో పశ్చాత్తాపం రావటం లేదు, వాళ్ళు వెనుతిరిగి వెళ్ళటం లేదు. అలాంటి వ్యక్తిని నేను మోసం చేయాలని అనుకుంటున్నాను. తన మనసులో ఏది లేకుండా మాట్లాడిస్తారు, అంతే కావాలని ఏది చేయరు అన్న ఆలోచన వారికి రావడం లేదు. ఎందుకు అంటే వాళ్ళల్లో కక్ష, ఈర్ష్య, అసూయ, ద్వేషం అన్నవి నిండిపోయి ఉన్నాయి. కనుకనే ఇలాంటి వారు నీ జీవితంలోకి వచ్చాక, ఎవరు నీ జీవితంలో వచ్చారు, వాళ్ళు వచ్చాక ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఇవన్నీ కూడా నువ్వు ఎంత నష్టపోయావు, వారు వచ్చాక నీకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా, మేలు జరిగిందా, కీడు జరిగిందా, ప్రతి ఒక్కటి కూడా గుర్తు చేసుకుని అంచనా వేసుకో బిడ్డ. లెక్కలు వేసుకో, నీకు అర్థమైతే లెక్కలు తేలిపోతాయి. నువ్వు లెక్కలు తేల్చేస్తావు, ప్రతి ఒక్కరూ లెక్కలు నువ్వు తేల్చగలవు. లెక్కలు వెయ్యి, ఎవరు వచ్చినప్పుడు ఏం జరిగింది నీ జీవితంలో అన్నదానికి ఒక్కొక్క లెక్క బయటకు తీ, నీకే అర్థమైపోతుంది. లెక్కలు తేల్చి పక్కకు పడాయి. అలాంటి వాళ్ళని నువ్వు కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు, మెల్లిగా పక్కకు జారుకో అంతే. ఇంకేం చేయాల్సిన పని లేదు, మౌనంగా ఉండిపోవడమే, అలాంటి వాళ్ళకు దూరంగా ఉండిపోవడమే, నీ ప్రతి విషయాన్ని వాళ్ళతో చెప్పకుండా ఉండడమే. కనుక అలాంటి వాళ్ళు ఉంటే కనుక జాగ్రత్తగా మసులుకో, మెల్లిగా దూరం పెట్టే, అంతేగాని గొడవలు తెచ్చుకోవద్దు బిడ్డ, జాగ్రత్త. ఇంకా వాళ్ళతో దూరంగా ఉండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి లక్షణాలన్నీ కూడా చెప్పాను, ఎలా ఉంటారో చెప్పాను. కనుక ఇంకా లెక్కలు తేల్చడం నీ మీద భారం పెడుతున్నాను. ఎందుకంటే నీకు కూడా కొన్ని నేర్చుకోవాలి కదా, నువ్వు కూడా కొన్ని తెలుసుకోవాలి కదా, ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో, ఎలా అంటే వారు ఎలా, ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియాలి కదా. అలా తేల్చుకునే సత్తా నీకు రావాలని పరీక్ష పెట్టాను. ఈరోజు పరీక్షలో నెగ్గుతావా ఓడిపోతావా అనేది నీ ఇష్టం అంటూ అమ్మవారైతే మనకు గొప్ప సందేశం అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మీ అందరికీ గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందనే నమ్ముతున్నాను. నచ్చింది అనుకున్నవారు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అమ్మ బిడ్డలకు మీకు మరొక అత్యద్భుతమైన సందేశంతో మరలా మీ ముందుంటారండి. అంతవరకు అమ్మవారి కృప, కరుణ, కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఉన్నాను. మరి మీరందరూ కూడా అమ్మవారు చెప్పిన బాటలో నడవాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.